వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఎందుకంటే రాబోతున్నది వినాయక చవితి కూడా వస్తుంది. అలాగే ఈయన హిందూ ధర్మాన్ని గురించి, గోవుల సంరక్షణ గురించి ఎంతో పాటుపడుతూ ఉంటారు. రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు వినాయక చవితి రాబోతోంది. వినాయకుడిని విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇళ్లల్లో పెట్టి పూజించే ముందు నియమాలు. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ముందుగా ఈ ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి దేవతామూర్తులకి, భక్తజనులకి, అదేవిధంగా ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి విఎస్టీ ఛానల్ వారికి ఆ పరమాత్మ అందరినీ చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినాయకుడు అనగానే విఘ్నాలన్నిటినీ దూరం చేసేవాడు. ఈ విఘ్నాలని దూరం చేసేటటువంటి ఆయన ఎప్పుడూ కావాలని కోరుకుంటాం. మనం ఏ పనులు చేస్తున్నా ఆటంకం వస్తుంది. వినాయక చవితి ఏ ఆటంకం లేకుండా చేయాలన్నా ముందు వినాయకుడికి పూజ చేయాల్సిందే. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు మనం దిగ్విజయంగా చేస్తూ ఉంటాం. ఇందులో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? భూతత్వము. అందుకనే లం అనే బీజము గణపతికి సంబంధించింది. పంచోపచార పూజలు చేసేటప్పుడు కూడా ఓం లం పృథివీ తత్వాత్మనే అని భూతత్వాన్నే చెప్తాం. రెండోది, ఎక్కడున్నాడయ్యా ఈ వినాయకుడు అంటే ముత్తుస్వామి దీక్షితార్ వారు యోగశాస్త్ర గ్రంథాలు అన్నీ చెప్తాయి. పురాకుంభసుం భవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురార్యాది ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం. మూలాధార క్షేత్రంలో ఉంటాడండి. మన శరీరంలో మూలాధారం ఎక్కడ ఉంది? గుదస్థానము దగ్గర ఉంటుంది. ఈ మూలాధారము దగ్గర ఉండేటువంటి అధిష్టానమైనటువంటి శక్తి భూతత్వము. ఈ భూతత్వంలో పరమాత్మ ఉంటాడు. ముందు జాగ్రత్త, ఆయన మీద అపారమైనటువంటి భక్తి, శ్రద్ధ. ఈ రెండూ లేకుండా వినాయక చవితి పూజ చేయకూడదు. మొదటిది భక్తి, శ్రద్ధ. ఈ శరీరంలో ఆ వెన్నెముక దగ్గర, కొస దగ్గర కనుక తేడా వస్తే శరీరం ఊగిపోతుంది, ఏ పని చేయలేదు. అంటే ఈ శరీరం నిల్చుంది అంటే ఆయన కారణం. వెన్నెముకలో బలం పోయిందనుకోండి, అప్పుడు శరీరం ఇంకా పెరగదు. వెన్నులో బలం ఉన్నవాడి శరీరం మాత్రమే పెరుగుతుంది. కాబట్టి బలము అనేటటువంటిది వెన్నులో మహత్తత్వాన్ని సూచిస్తుంది. ఈ భూమి మీద మనకు అనేకమైనటువంటి వృక్షాలు, చెట్లు, అనేక రకాలైనటువంటి జంతువులు, రకరకాలుగా గణానాంత్వా గణపతికం. మామిడి చెట్టును ఒకటే అంటాం, కానీ మామిడి చెట్లలో వేల రకాలు ఉంటాయి. మనుషులు అంటాం, మనుషుల్లో రకాలు. కుక్క అని పిలుస్తాం, కుక్కల్లో చాలా రకాలు ఉంటాయి. ఒంటె అంటాం, ఒంటెల్లో రకాలు. ఏనుగులు అంటాం, ఏనుగుల్లో రకాలు. ఈ సృష్టి మొత్తము గణాలుగా విభజించబడి, ఆ గణాలన్నిటికీ గణపతి అయినటువంటి వాడు. ఆయన్ని అర్చించాలనుకున్నప్పుడు విగ్రహాన్ని మొదటి రోజు, ఇవాళ వినాయక చవితి అంటే నిన్నే కొనుక్కొచ్చుకోకూడదు. ఏ రోజు వినాయక చవితో ఆ రోజు అప్పటికప్పుడు ఉదయాన్నే వెళ్ళి బంకమట్టితోటి చేయించుకోవాలి. ముందు రోజు తెచ్చుకోండి వేరే వినాయకుడిని అందం కోసం.
కానీ ప్రధానంగా బంకమట్టితోటి చేసే వినాయకుడిని సద్ది వినాయకుడు కాకుండా ఆ రోజుకు ఆ రోజే ఉదయాన్నే వెళ్ళి బంకమట్టితో తయారు చేసేవాడి దగ్గర నుంచి అది తెచ్చి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ స్వామిని చక్కగా బియ్యము అన్నీ పోసి అక్కడ సుప్రతిష్ఠితుడిని చేయాలి. చేసిన తర్వాత పత్రి కూడా వెళ్ళి మేము అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటామండి, ఇక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటామండి అని ముందు రోజే తెచ్చుకోవడం సంప్రదాయం లేదు. కానీ సిటీలలో ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటి అంటే అన్ని చోట్లకి వెళ్ళి కోసుకొచ్చుకోవడం అనేది బద్ధకం. పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్కూల్లో పిల్లలకి మీరు చదువు నేర్పిస్తూ ఉన్నారు కదా, అలా ఇంట్లో తల్లిదండ్రులే పిల్లవాడిని ఉదయాన్నే కాస్త 5:30, 6 ఆ ప్రాంతంలో బయటికి తీసుకొని వెళ్ళి, నాన్న ఇది గన్నేరు చెట్టురా, ఇది నేరేడు చెట్టురా, ఇది జిల్లేడు చెట్టురా, ఇది గరిక, ఇది తులసి అని చక్క ఇది దానిమ్మ, అలా ఒక్కొక్క వృక్షాన్ని 21 పత్రాలని వాళ్ళకి చూపించి, బృహతి పత్రం అంటే ఏమిటి, వాచీపత్రం ఇవన్నీ దొరుకుతాయమ్మా. మనం వెతకం. దాదాపు మన ఇంటి చుట్టుపక్కల్లోనే 16 రకాలు ఉంటాయి. ఏ రోజు కనీసం వినాయక చవితిలో 16 రకాలు మన చుట్టుపక్కల దొరకట్లేదో అప్పుడు మనం అడవిలో లేము, పూర్తిగా పనికిమాలినటువంటి కలిలో బతుకుతున్నాము అని గుర్తు. ఈ 16 చెట్లు ఎప్పుడు కనిపిస్తాయో అప్పటిదాకా మనిషి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటాడు. చక్కగా పిల్లవాడిని తీసుకొని వెళ్ళి తీసుకురావాలి. వచ్చేటటువంటిది వర్షాకాలం. ఇప్పుడు చూస్తున్నాం అద్భుతంగా వర్షం బయట మనకు కనిపిస్తోంది. ఈ వర్షాలు పడేటటువంటి ఈ వర్ష ఋతువులో ఎలాంటి ఆహారాలు తినాలి అంటే మళ్ళీ వినాయక చవితే నేర్పిస్తుంది. నాయన బాగా ఉడకబెట్టినటువంటివి తినండి, ఉండ్రాళ్ళు, కుడుములు ఇలాంటివి. అంటే జాగ్రత్త, ప్రతి దాంట్లో ఎలాంటి జాగ్రత్త. మండపాలు పెట్టేవాళ్ళు కూడా చాలా శ్రద్ధగా భక్తిగా చక్కటి యోగ్యమైనటువంటి మంటపాలను ఏర్పాటు చేసుకొని ఆ మంటపాల్లో భక్తితోటి ఇంట్లో పూజ చేసుకున్నాక భగవంతుడిని తీసుకొచ్చి శ్రద్ధగా చేసుకోవాలి. కానీ ఎలా పడితే అలా చేయకూడదు. వినాయకుళ్ళని కూడా ధోని వినాయకుడని లేదు ఇంకో వినాయకుడని అలా చేయడం తప్పు. ఏది సనాతనమైనటువంటి వైదిక ధర్మం చెప్పిందో, ఏ ఏ ఆకారాలు వినాయకుడికి వైదిక ధర్మం చెప్పిందో వాటిని మాత్రమే మనం తయారు చేసి తెచ్చుకొని పూజ చేసుకోవాలి. లేదండి మాకు నీకు చాలా ఇష్టమైతే వెనకాల నువ్వు వేదిక వేస్తావు కదా, వేదిక మీద నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. కానీ వినాయకుడిలోకి మాత్రం కల్తీ తేకూడదు. ఒకప్పుడు నాట్య గణపతి, ఇంకొకప్పుడు బాల గణపతి, ఒకప్పుడు మోదక గణపతి, అట్లా మన ఇష్టం. గణపతిలో 32, 64 రకాలు ఉన్నాయి. ఏది వేదం చెప్పిందో అదే మనం ఆచరించాలి తప్ప అలాంటి వినాయకుడిని పెడతాను అంటే ఎవరు డబ్బులు ఇవ్వకండి. ఇళ్ళ దగ్గరికే కదా వసూలు చేసేది. తీసుకోవడానికి వచ్చినప్పుడు అందరూ అడగండి, ఏం వినాయకుడిని పెడుతున్నారా, ఆ వినాయకుడి పేరు మీకు తెలుసా, మాకు తెలిసిన పేరున్న వినాయక రూపాన్ని తెచ్చి పెడితే మేము డబ్బులు ఇస్తాం అని మాట్లాడి మీరు ఇచ్చే 10వ పరకో ఏదైనా. కాబట్టి అలాంటి తెలుసుకొని ఇవ్వాలి అందరూ కూడా. ఈ జాగ్రత్తలన్నీ తర్వాత పనికిమాలినటువంటి కార్యక్రమాలు, అడ్డమైనటువంటి సినిమా పాటలు ఈ వేదికల దగ్గర వేయకుండా ఉండడం. ఏ వినాయకుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు లేవా? ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మగారి ఫంక్షను అని చెప్పి సంబంధం లేని అమెరికా వాడికి సంబంధించిన కుటుంబం గురించి మాట్లాడుతూ పోతే ఎలా ఉంటుందో, వినాయకుడి కార్యక్రమం పెట్టుకొని వేరే పాటలు, నాటకాలు, వేషాలు వేయటం కూడా అలాంటిదే. ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని చక్కగా శ్రద్ధగా పుస్తకాలన్నీ ముందే తెచ్చి పెట్టుకోవడం. వినాయకుడు అంటే విద్యకు అధిపతి, వినాయకుడు అంటే వాక్కుకు అధిపతి, వినాయకుడు అంటే విఘ్నాలని దూరం చేసేటటువంటి వాడు. ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు. కాబట్టి అలాంటి వినాయకుడిని చాలా శ్రద్ధగా అన్నీ తెచ్చి ఇవన్నీ తెచ్చుకొని పూలు తెచ్చుకొని యథాశాస్త్రీయంగా చెప్పి
అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ అక్షతలు పట్టుకొని కథ చెప్పుకొని ఆ అక్షతలు నెత్తి మీద వేసుకోవడం, తద్వారా రాత్రికి చంద్రుణ్ణి చూసినా ఏ దోషము ఉండదు. హస్తా నక్షత్రము చాలా విశేషమైనటువంటి నక్షత్ర విభాగం. ఆ సమయంలో ఇదంతా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా పిల్లలతోటి శ్లోకాలు చెప్పించండి, పిల్లలతోటి గుంజీళ్ళు తీయించాలి. ఈ జాగ్రత్తలన్నీ, గుంజీళ్ళు తీస్తే బుద్ధి పెరుగుతుంది. అవన్నీ ఇప్పుడు ఉపన్యాసంలో చెప్పుకుందాం. ఏమేమి చేస్తే అవసరమో అవన్నీ కూడా. ఇలాంటి కార్యక్రమం మనం ఎప్పుడు పిల్లలకి నేర్పించడము, పిల్లల్ని ముందరికి తీసుకెళ్ళటము చాలా అవసరం. కాబట్టి యువతరానికి చాలా విశేషంగా ఉంటుంది. అయ్యో ఏనుగు ముక్కు మొహము, మనందరం చిన్నప్పుడు చాలా ఇష్టంగా వినాయక చవితి అంటే చేశాం. ఈ రోజుకి వినాయకుడే చాలా ఎక్కువ ఇష్టమైనటువంటి వాడు. పిల్లలందరూ వేదికల్లో పెట్టి చేస్తారు. కాబట్టి వినాయకుడి ద్వారా మన ధర్మాన్ని, ఆచారాన్ని పెద్దలైనటువంటి వాళ్ళు పిల్లలకి ఎలా అయినా సరే ఈ రోజుల్లో బోధించాలి అనే ప్రతిజ్ఞ చేసుకొని ముందరికి జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలమ్మా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.